చెప్తే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు, మీకు టిక్కెట్లు కూడా ఉండవు అన్నారు. అది కూడా మీరు గ్రహించండి. వార్న్ చేశారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి కాబట్టి మనకి ఆకాంక్షలు ప్రజలు 164 ఎలా ఇచ్చారు, వాళ్ళకి 11కి ఇచ్చారు కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగ మీరు కనుక సమావేశాలకు ఎగ్గొడితే అనేది ఆయన ఎగ్గొట్టామని మాట వాడకుండానే వార్న్ చేశారు. మీరు అది గమనించండి. మాకెందుకు ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి గైర్హాజరైతే మంచిదే కదా, మాకెందుకు, దాని గురించి మేము ఎందుకు ఎలివేట్ చేయాలి? అది వాస్తవ సమాచారం వచ్చింది కాబట్టి మీరే 15 మంది అన్నారు, ఇప్పుడు 20 మంది అంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఆ సంఖ్య పెరిగింది. 56 మంది లాగా ఇప్పుడు మీరు చెప్పినట్లు అవన్నీ ఆపాలి. మరి ఎలా చెప్తారు 56 మంది? అట్లా కాదండి, నేను అంటున్నా నాకున్న సమాచారం. మస్తాన్రావు గారు ఒక్క నిమిషం మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, ఓకే? కారణం కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి విష ప్రచారాలు చేశారనుకోండి, సెక్షన్లు బయటకు వస్తాయి, కొత్త సెక్షన్లు బయటకు వస్తాయి. యూ విల్ బి బుక్డ్. మీరు చాలా కేర్ఫుల్గా, మీరు ఇంకో మాట అనొచ్చు, మీరు ఆగండి, నేను మ్యూట్ చేయండి, మీరు ఆగండి, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, నేను ఆయనతో మాట్లాడుతున్నా. మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ అనుకూల మీడియా రాసింది కదా అని చెప్పినా సరే అది నేరమే. సో యూ మస్ట్ బి కేర్ఫుల్. మీరు స్వయంగా నిన్న మీటింగ్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని ఒక్కొక్కళ్ళ పేర్లు రిజిస్టర్ రాసుకొని ఎవరు ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు లెక్క చూసుకొని తర్వాత మాట్లాడండి. అలా మాట్లాడకపోతే మీరు చేసేది విష ప్రచారమే. వంశీకృష్ణ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఓకే? ఈసారి నుంచి కేర్ఫుల్గా ఉండండి. మీరు చేసింది విష ప్రచారమే, అకార్డింగ్ టు తెలుగుదేశం మీరు చేసింది విష ప్రచారమే. మీరు ఆయనకు అర్జెంటుగా సారీ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. వంశీకృష్ణ గారు, ఆయన చెప్పానండి, ఆయన ఈసారి నుంచి జాగ్రత్తగానే ఉంటారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి మీరు బెదిరించారు కదా, ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారని బెదిరించారు కదా, అందుకని ఆయనకి చెప్పాను, ఇక నుంచి ఆయన అలా చేయడు. వాళ్ళు చెప్తారు, అది వాళ్ళు బెదిరిస్తే వేరే రకంగా ఉంటుంది కదా, సో వాళ్ళు బెదిరిస్తే వేరే రకంగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మస్తాన్రావు గారు చాలా దండాలు పెట్టింది, కామెడీ పండించారు, వ్యవస్థలని న్యాయస్థానాన్ని గౌరవిస్తామని చెప్పి చాలా కామెడీ పండించారు, కానీ నవ్వింది చాలు. ఎవరు నవ్వాలని చాలా ఉన్నాయి, పేపర్ చదివి రోజు నవ్వండి. సరే, వాళ్ళ సంగతి వాళ్ళు మీరు తేల్చుకోండి, కానీ మస్తాన్రావు గారిని లాగమాకండి. మీ ఇష్యూలో మీరు వైసీపీ లాగమాకండి. మీరు చూడండి, యాజ్ ఎ పార్టీ స్పోక్స్ పర్సన్ మీరు మీ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తీకరించవచ్చు, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగని ఆయన విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి బకెట్ల కొద్దీ ఆయన మీద బుర్ర చల్లకూడదు, తప్పది. ఇప్పుడు ఫస్ట్ మీరు సంయమనం పాటించండి. మీకు వైసీపీగా ఉన్నాయా మీరు తేల్చుకోండి. కాదు, మీకు వైసీపీగా ఉంటే మీరు తేల్చుకోండి, నో ఇష్యూ. ఎనలిస్టుల్ని పట్టుకొని విష ప్రచారం చేశారు, దట్ యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. ఆ సెంటెన్స్ మీరు వెనక్కి తీసుకోవాలి. సరే, 56 మంది అటెండ్ కాలేదని రాసిన వాళ్ళందరూ కూడా విత్డ్రా అవ్వాలని చెప్పి ఈరోజు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఏమైనా నోటీస్ పంపిస్తుంది వాళ్ళందరికీ? ఖచ్చితంగా పంపిస్తారేమో. రైట్, పంపిస్తారేమో కొద్దు. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. మీరెంత స్పెసిఫిక్ ఉన్నారో మీ పార్టీ కూడా అంతే స్పెసిఫిక్ ఉండాలి. అది చెప్పండి. వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఏదైతే మీకు సంబంధం కాదు, సరే సంబంధం ఉందా లేదా తీసేయండి, ఒక ప్రధాన పత్రిక ఇచ్చింది కదా, మీరు ఈ డిబేట్ లోనే ఆ పత్రిక పేరు ప్రస్తావించి అది తప్పు చేశారు, వాళ్ళ ఓనరు ఎడిటర్ తప్పు చేశారని చెప్పే ధైర్యం మీకుందా? పేరు ప్రస్తావించి చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, ప్రధాన పత్రిక డెఫినెట్లీ ఉంటుంది. 56 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు అనేటటువంటి వార్త ప్రచురించిన వాళ్ళందరూ ఖచ్చితంగా మేము ఖండిస్తాం. పత్రిక పేరు చెప్పండి. మేము ఖండిస్తామండి, మాకు ఆ ధైర్యం ఉంది. నన్ను అన్నారు తప్పు విష ప్రచారం చేస్తున్నారు, మీరు చెప్పగలరా? డెఫినెట్లీ ఖండిస్తాం. విష ప్రచారం చేస్తున్నారు, మీరు చెప్పగలరా? చెప్పండి. చెప్తాం, డెఫినెట్లీ చెప్తాం, ఖండిస్తాం. చెప్పండి. డెఫినెట్లీ ఖండిస్తాం, అది కూడా తెలుసుకుంటారు కదా. ఖండిస్తాం బ్రదర్. ఆయన కొంచెం సమయం చూసుకొని ఖండిస్తా ఉంటున్నారు కదా, వదిలేయండి మస్తాన్రావు గారు. ఆ పేరు చెప్పి చెప్పండి. ఆయన కొద్దిగా వాళ్ళ హెడ్ క్వార్టర్స్తో మాట్లాడి సమయం చూసుకొని కొంచెం ముహూర్తం అది చూసుకొని ఖండిస్తారు, అప్పటిదాకా ఆగండి మీరు.
ఆవేశపడకండి మస్తానరావు గారు, అది ఆయన సార్, చెప్పాలనుకున్నారు. వాసుదేవన్ గారు Right. వెటకారంలో మీరు వికట కవిని మించారు సార్. ఎస్, మీరు అన్నదే కదా అది, మేము ఖండిస్తామంటే ఆయన ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు ఆయన ఖండించారు కదా. మీరు సమయం తీసుకుని అవును, మీరే అన్నారు కదా ఖండిస్తాం. అవును, అదే ఖండిస్తాం అన్నారు. ఆయన అడిగాడండి, ఆయన అడిగాడు, దాని దగ్గర ఇప్పుడు ఆయన మీద మీరు ఇమీడియట్ ఫైర్ అయ్యారు ఇందాక. మరి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. సార్ మీ గురించి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు సార్ ఆవేశపడతారు? మీరు ఆవేశపడింది ఆయన మీద విష ప్రచారం అని, నేను కాదు. నేను చాలా పాజిటివ్ కామెంట్ సార్ ఇది. అదే మీరు ఆవేశపడింది, మా పార్టీ వాళ్ళు అంటున్నటువంటి మాట. మీరు ఆవేశపడింది, మీరు ఆవేశపడింది. పాజిటివ్ కామెంట్ సార్. సార్ ఆ తర్వాత ఇవే సోషల్ మీడియాలో తిరుగుతాయి. రఫ్ ఆడించిన వాసుదేవన్ పెట్టుకుంటారు, శ్రీకృష్ణన్ రఫాడించిన వాసుదేవన్ అని చెప్పి ఇవే సోషల్ మీడియాలో తిరుగుతాయి. అందుకే అన్నా నేను వెటకారంలో వాసుదేవన్ గారు వికట కవిని మించారు అనేసి మా పార్టీ వాళ్ళు. ధన్యవాదాలు, అంటే మీ కాంప్లిమెంట్ ధన్యవాదాలు. పూర్తి స్థాయిలో దాన్ని స్వాగతిస్తున్నా, ఎందుకంటే మీ అండర్స్టాండింగ్ ఆ లెవెల్లో ఉన్నందుకు ఐ షుడ్ అప్రిషియేట్ యూ, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఓకే సురేష్ గారు, ఇప్పుడు చెప్పండి, ఆ నెల్లూరు వెళ్ళకపోతే ఏమైందండి ఇవాళ? ఒకటి వాసుదేవన్ సార్, ఏమంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వారు ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి పరిస్థితి, పార్టీ క్యాడర్ను కూడా కష్టకాలంలో ఆదుకున్నటువంటి నాయకుడు, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో పార్టీని బలోపేతం